బీఆర్ఎస్ గులాబీ, బీజేపీ కాషాయం, కాంగ్రెస్ 3 రంగులు, కమ్యూనిస్టు పార్టీలు ఎరుపు, టీడీపీ పసుపు. ఇట్లా రంగులను బట్టి కారు అనగానే బీఆర్ఎస్, పువ్వు అనగానే బీజేపీ, చెయ్యి అనగానే కాంగ్రెస్, సైకిల్ అంటే టీడీపీ అని బండ గుర్తులు. అయితే ఈ నడుమ తెలంగాణ రక్షణ సేన అని టీఆర్ఎస్ పార్టీ పుట్టింది కదా, గా పార్టీ కలర్ గురించి కవితక్క వివరంగా చెప్పిందుల్లా. ఏందో చూద్దాం పండ్రి మరి. జెండా పండుగ కార్యం పెట్టుకున్నదులో కవితకు సిటీల కుత్బుల్లాపూర్ లో చాలు చేసిన ఈ ప్రోగ్రాము తెలంగాణ అంతటా నడుస్తుందట. కుత్బుల్లాపూర్ నుండే జెండా పండుగ ప్రారంభమైంది. కుత్బుల్లాపూర్ నుంచే టిఆర్ఎస్ యొక్క అసెంబ్లీ కౌంట్ ప్రారంభమైతది. ప్రైవేట్ స్కూల్లో ఫీజులు పెంచకుండా జీవో దేవాలే, ఒడ్లు చెప్పున కొనాలి, పబ్లిక్ తిప్పలు పట్టించుకోవాలని గవర్నమెంట్ డిమాండ్ చేసింది. టిఆర్ఎస్ పార్టీ రంగుల గురించి గీత వివరంగా చెప్పుకొచ్చింది మేడము. మరి మన జెండాలో ఉన్న రంగు ఈ ఎల్లో రంగు మన తంగేడు పువ్వు రంగు. మన బతుకమ్మలో ఏదైతే గునుగు తంగేడు ఉంటుందో ఆ తంగేడు పువ్వు రంగు సౌభాగ్యం అని భావిస్తారో ఆ పసుపు రంగే మన జెండా రంగు. పసుపు అంటే ఇది ఆదివాసీల రంగు, పసుపు అంటే ఇది బీసీల రంగు, పసుపు అంటే ఇది మల్లన్న బండారి రంగు, ఎల్లమ్మ బండారి రంగు. ఇక ఇప్పుడు జెండాలున్న నీలం రంగు గురించి, ఇది బ్లూ కలర్ లో ఉంది. ఈ నీలం రంగు అంటే శ్రమ చేసే వాళ్ళ రంగు, ఇది కష్టపడే వాళ్ళ రంగు, ఇది కూలీనాలి చేసుకునే పేదల రంగు, ఇది ఎస్సీల రంగు, ఇది ఎస్టీల రంగు. మన తెలంగాణకు నీళ్లు సాధించేటటువంటి పార్టీ యొక్క రంగు ఈ నీలి రంగు. టిఆర్ఎస్ రంగులు మంచిగానే ఉన్నాయి కానీ రాజకీయమే ఎట్లుంటుందో చూడాలి మరి.